స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పిన ప్రభుత్వాలు ఇక్కడ పేదల పరిస్థితిని పట్టించుకోలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. 80% ఆదాయాన్ని అందిస్తున్న హైదరాబాద్కు నిధుల కొరత తీవ్రంగా ఉందని విమర్శించారు. నగరంలో గాంధీనగర్, రామ్నగర్, బాగ్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పవర్ బోర్లను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులన్నీ కేవలం ఒక ప్రాంతానికే ఖర్చు చేసిందని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దళితుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 70 సంవత్సరాలుగా ఆ ఇళ్లలో ఉంటున్న దళితులు వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉంది. దాదాపు 3000 మందికి ఇల్లు లేని గుడిసెవసం ఇల్లు కట్టిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం ఆ విధంగా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే దళితుల ఇల్లు పూర్తిగా నేలమట్టం చేసింది. తప్పకుండా మరి ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయించి కోర్టు ఆదేశాల నెపంతో వివేకానంద నగర్ బస్తీ వాసులను రోడ్డు పాలు చేయడం ఇది ఏమాత్రం కూడా క్షమించరని మరి కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దళితుల పట్ల ఏమాత్రం మీ మమకారం ఉన్నట్టయితే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లు చూపించి ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మనకందరికీ తెలిసి ఇది అంతర్జాతీయ నగరము, చాలా అభివృద్ధి చేశాము అనేటువంటి అనేక రకాలుగా పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం జరిగింది. కానీ వాళ్ళ అభివృద్ధి అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండపూరే తప్ప ఈరోజు నిజమైనటువంటి హైదరాబాద్ మషూరాబాద్లో ఉంది. నిజమైనటువంటి హైదరాబాద్ అంబర్పేట, సికింద్రాబాద్, గౌల్గూడలో ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి బస్తీలలో